హలో ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి పనిలేని పోరగాడు. నేను మరీ పోరగాడినేం కాదు, నా ఏజ్ 31. కానీ అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఈ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ చేస్తే ఎట్లుంటుంది అన్న థాట్ వచ్చిండే. సో ఇప్పుడు కూడా సేమ్ ఛానల్ పేరుతోటి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే ఫస్ట్ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఏదైనా తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు చేదు అనుభవాలు జరుగుతుంటాయి ఎవరికైనా కొన్నిసార్లు. ఇది మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ చేసిరో లేదో తెలియదు, కానీ ఉదాహరణకు మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి పోయినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు, ఆర్ ఏదైనా పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా పవర్ఫుల్ పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు, పవర్ఫుల్ కార్యం జరుగుతుంటే వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు. అది మెంటల్, అంటే అది మనస్సుకి గాయం అయ్యేవి కావచ్చు, లేదా శరీరానికి గాయం అయ్యేవి కావచ్చు. ఇట్లాంటివి జరగవచ్చు అనమాట. సో ఇట్లాంటివి మీరు ఎదుర్కొన్నవి కూడా ఉండొచ్చు. మీలో అట్లీస్ట్ కొంతమంది అన్నా ఖచ్చితంగా వీటిని ఎదుర్కొనే ఉంటారు. అయితే దీనికి నాకు అనిపించిన, ఆర్ నేను నా మనస్సుకు అనిపించిన, ఆర్ నా బుద్ధికి అనిపించిన రీజన్ ఏంటంటే, అంటే స్వతహాగా నేను తెలుసుకున్నది ఏంటంటే, నిజానికి మన యొక్క కర్మ అన్నది, ఆ ఈక్వేషన్ అన్నది మనకు నిజంగా తెలీదు. మనం అనుభవించబోయే కర్మలు కానీ, అనుభవించడానికి ఇక్కడ పుట్టినప్పుడు మన మూలాధార చక్రం దగ్గర స్టోర్ అయ్యే సంస్కారాలు అని చెప్తారు ఆ కర్మలని. సో ఆ కర్మలు అన్నవి ఏవైతే ఉంటాయో అవి మనం అనుభవించాల్సిన కర్మలు, శరీరంతో పాటు మన ఆత్మ తెచ్చే కర్మలు ఏవైతే ఉంటాయో అవి కోట్లు, లక్షల జన్మల నుంచి వచ్చినవి ఉండొచ్చు. తర్వాత అంటే ఏ ఫ్యాక్టర్స్, ఏ వేరియబుల్స్ ఈ కర్మ అనే ఒక ఎంటిటీలో, ఆర్ ఈ కర్మ అనే ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయో కూడా మనకు నిజంగా తెలియదు అసలు. అయితే ఇప్పుడు ఈ తీర్థ క్షేత్రాల్లో కానీ, ఈ తీర్థయాత్రలకు పోయినప్పుడు, పవర్ఫుల్ ప్లేసెస్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నిటివి పరిపక్వత చెందే అవకాశం కానీ, లేదా ఆ కర్మ అన్నది తొలగిపోయే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ చేదు అనుభవాలు ఏదైతే నేను చెప్పినో, ఈ చేదు అనుభవాలు జరిగినాయని, ఈ చేదు అనుభవాలు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మీ యొక్క కర్మ అన్నది ఏదో పెద్దగా జరగాల్సింది, ఏదో పెద్ద ఎత్తున ఉపద్రవం రావాల్సింది, పెద్ద పెయిన్ అనుభవించాల్సింది ఈ యొక్క చిన్న విషయంలో, చిన్న ఇన్సిడెంట్లో చాలా పెద్ద థింగ్ అనేది పోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్, అంటే ఏదో పెద్ద ఉపద్రవం జరగాల్సింది ఆ చిన్న నొప్పిలో, చిన్న బాధలో ఆ కర్మ అన్నది తొలగిపోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఏదన్నా పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు ఏదైనా బ్యాడ్ అనుభవాలు జరిగినా సరే, ఆర్ ఎస్పెషల్లీ మీరు బలంగా నమ్మే పుణ్యక్షేత్రాలలో, లేదా మీకు బాగా ఇష్టదైవము ఉన్న పుణ్యక్షేత్రాలలో, ఇష్టమైన పుణ్యక్షేత్రాలలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే, చేదు అనుభవాలు ఎదురైతే, you keep in mind that this might also be a good thing, దట్ మీ ఏదో పెద్ద ఎత్తున జరగాల్సిన కర్మ ఏదైతే ఉందో అది ఈ రూపకంగా తీరిపోయింది అని భావించే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.